ద్రౌపది ప్రశ్నకి వికర్ణుని యొక్క సమాధానాన్ని గురించి, వికర్ణుడు ఎలా ధర్మ నిర్ణయం చేశాడో ఈరోజు తెలుసుకుందాం. దుర్యోధనుడి యొక్క ఆజ్ఞ మీద దుశ్శాసనుడు ద్రౌపదిని సభకి ఈడ్చుకొని వచ్చాడు. అక్కడ ద్రౌపది సభ్యుల్ని ప్రశ్నించింది. ముందు తన్నోడి నన్నోడినా లేక నన్నోడి తన్నోడినా, నేను ధర్మ విజితనా లేక అధర్మ విజితనా, ఏ విషయాన్ని కూడా సభ్యులైనటువంటి మీరు తెలియజేయండి అని అడిగింది. అయితే భీష్ముడు సంశయాస్పదంగా సమాధానం చెప్పాడు. ఆ సమాధానం ఏమిటో, ఆ చెప్పినటువంటి దాని యొక్క ఆంతర్యం ఏమిటో కూడా మనం నిన్న తెలుసుకున్నాం. అయితే భీష్ముడు ఎప్పుడైతే అలా సంశయాస్పదంగా సమాధానం చెప్పాడో అప్పుడు ద్రౌపది మళ్ళీ సభ్యులను అడుగుతా ఉంది. ఈ సభలో ఎందరో మహానుభావులు ఉన్నారు, మహాపురుషులు ఉన్నారు, మహారాజులు ఉన్నారు, గురుశ్రేష్ఠులు ఉన్నారు, కురువంశ వృద్ధులు ఉన్నారు, వారందరికీ కొడుకులు కోడళ్ళు కూడా ఉన్నారు. నా ప్రశ్నకి చక్కగా విచక్షణ చేసి విమర్శించి ధర్మం ఏమిటో తెలియజేయండి అని సభాసదుల్ని నిలదీసింది. అప్పుడు ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు, ధృతరాష్ట్రుని యొక్క 100 మంది పుత్రుల్లో ఒకడు, దుర్యోధను యొక్క సోదరుడు అయినటువంటి వికర్ణుడు ఆ దుఃఖితులైనటువంటి పాండవుల్ని దుశ్శాసనుడి చేత మాటి మాటికి లాగబడుతూ దాసి దాసి అని పిలువబడుతున్నటువంటి ఆ ద్రౌపదిని చూచి తన స్థానంలో నుంచి లేచి నిలబడి సభాసదులతో ఇలా అంటున్నాడు. ఓ సభాసదులారా, ద్రౌపదీదేవి ప్రశ్నకి ధర్మ నిర్ణయం చేసి సమాధానం చెప్పండి, లేకపోతే మనకి నరకం ప్రాప్తిస్తుంది. ఎందుకనంటే ఒక సభలో ఒక అన్యాయం జరుగుతూ ఉంటే ఒక అబల ధర్మాన్ని చెప్పండి అని అంటూ ఉంటే తెలిసి కూడా ఆ ధర్మాన్ని కనుక చెప్పకపోతే అందులో ఆ పాపంలో 4వ వంతు సభ్యులకు వస్తుంది. అందువల్ల మనకి నరక ప్రాప్తి. కాబట్టి మీకు తోచినటువంటి ధర్మం ఏమిటో, మీకు ఎలా అనిపించిందో ఆ విషయాన్ని చెప్పండి. ఇక్కడ పితామహుడు భీష్ముడు, మా పితృదేవులు ధృతరాష్ట్రుడు, వీరిద్దరూ కూడా కురువంశ వృద్ధులైనటువంటి వాళ్ళు. మహాబుద్ధిశాలి అయినటువంటి విదురుడితో కలిసి వీరెందుకని ఈ ద్రౌపది ప్రశ్నకి ఇదమిద్ధంగా సమాధానాన్ని తేల్చి చెప్పరు? అందరికీ ఆచార్యులైనటువంటి వారు ద్రోణాచార్య, కృపాచార్యులు, వీళ్ళు బ్రాహ్మణ శ్రేష్ఠులు. మరి వీరిద్దరు ఎందుకని నోరు విప్పటం లేదు? 4 దిక్కుల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సకల దేశాధీశ్వరులైనటువంటి పృథ్వీపతులంతా ఉన్నారు. కామ క్రోధాలు విడిచిపెట్టి మీ బుద్ధిని అనుసరించి ద్రౌపదీదేవి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ద్రౌపదీదేవి అనేక పర్యాయాలు అడుగుతూ ఉన్నది కనుక చెప్పవలసినటువంటి ధర్మం మన మీద ఉంది కనుక దీనిపై విచారణ చేసి మీ సమాధానాలు ఇవ్వండి అని అనేక పర్యాయాలు అడుగుతూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు వికర్ణుడు. అయినప్పటికీ రాజులు ఎవ్వరు కూడా ఇది మంచి అని కానీ, ఇది చెడ్డని కానీ, ఇది ధర్మం అని కానీ, ఇది అధర్మం అని కానీ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అది చూచాడు వికర్ణుడు. ఇప్పుడు అతడు నిలబడి చేతిలో చేయి వేసుకొని నలుపుకుంటూ దీర్ఘమైనటువంటి నిట్టూర్పులు విడుస్తూ, ఓ సభాసదులారా, మీరు ద్రౌపదీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పండి లేదా మానుకోండి. నేను మాత్రం నాకు ఈ విషయమై గోచరించినటువంటి న్యాయాన్ని నేను చెప్పబోతూ ఉన్నా. రాజులైనటువంటి వాళ్ళకి 4 వ్యసనాలు ఉంటాయి. అవే వేట, మద్యపానం, జోదం, విషయ భోగాసక్తి. ఈ 4 వ్యసనాల్లో చిక్కుకున్నటువంటి మనుష్యులు ధర్మబద్ధంగా నడుచుకోలేరు. ఇటువంటి వ్యసనాలకి లోనైనటువంటి వ్యక్తులు చేసేటువంటి పనుల్ని ప్రజలెవరు కూడా గౌరవించరు. ధర్మాత్ముడైనటువంటి ధర్మనందనుడు జోదం అనేటువంటి వ్యసనంలో చిక్కుకున్నాడు. ధూర్తులైనటువంటి జోదరుల యొక్క ప్రేరణతో ద్రౌపదిని పణంగా పెట్టడం జరిగింది. ఆ ద్రౌపదీదేవి ఒక్క ధర్మరాజుకి భార్య కాదు, పాండవుల 5గురికి కూడా భార్య. అంతేకాకుండా ధర్మరాజు ముందుగా తనను తాను అడ్డుకొని ఓడిపోయాడు. అలా ఓడిపోయిన తర్వాతనే
ద్రౌపదిని పణంగా పెట్టడం జరిగింది. అది కూడా స్వయంగా తాను పందెం పెట్టకుండా శకుని ప్రత్యేకంగా ద్రౌపదిని పణం పెట్టమని ప్రేరణ ఇవ్వటం వల్ల, ఆదేశించటం వల్ల ఇలా జరిగింది. అంటే ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ధర్మనందనుడు ద్యోతవేసరి ముందుగా పరాజితుడైనటువంటి వాడు, అంతేగాక పరప్రేరితుడు, ఇతరుల చేత ప్రేరేపించబడినటువంటి వాడు. మరి ఆయన ఒడ్డింది తన యొక్క భార్యని మాత్రమే కాదు, 5గురికి భార్య అయినటువంటి ద్రౌపదిని. ఈ 4 కారణాల వల్ల ఈ ద్రౌపది అధర్మ విజితాన్ని నేను ధర్మ నిర్ణయం చేస్తూ ఉన్నాను. ఇదంతా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ ద్రౌపది పణం చెల్లదు. అధికారం లేనటువంటి ధర్మరాజు, అంటే ముందుగానే తనను తాను అడ్డుకొని ఓడిపోయినటువంటి ధర్మరాజు అధికారం లేనటువంటి వాడు కనుక అటువంటి వాడు పరుల సొమ్ముని, పరుల యొక్క భార్యని, అంటే తనకి మాత్రమే కాదు ఇతరులకు కూడా భార్య కనుక ఆయన వడ్డటానికి వీలు లేదు. ఇది నా నిశ్చయం అన్నాడు. వికర్ణుడప్పుడు అలా ధర్మ నిర్ణయం చేసేటప్పటికీ ఆ సభలో ఏమి జరిగిందో తర్వాత చెప్తున్నారు చూడండి. ఏతచ్ఛృత్వా మహానాదః సభ్యానాం ఉదతిష్ఠతః వికర్ణం శంససామానం సౌబలం చాపి నిందతాం. ఇది విని, అంటే వికర్ణుడు చేసినటువంటి ఈ ధర్మ నిర్ణయాన్ని విని సభాసదులంతా కూడా సంతోషించారు. వికర్ణుడిని ప్రశంసిస్తూ, శకునిని నిందిస్తూ సభలో పెద్ద రోదనం, పెద్ద కోలాహలం జరిగింది. ఇది వికర్ణుడు చేసినటువంటి ధర్మ నిర్ణయం. ఇప్పుడు దీని మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమి మాట్లాడుకోవాలి? ఇంతవరకు జరిగినటువంటి నిర్ణయాన్ని, విషయాన్ని పరిశీలన చేసి నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ద్రౌపది ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సభ్యులందరూ కూడా ఎందుకు మౌనం వహించారు, సభాసదుల యొక్క ఆంతర్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు విచారణ చేయాలి. అంతేకాదు ధర్మం అనేటువంటిది ద్రౌపది పాండవులదా లేక కౌరవులదే ధర్మమా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ విచారణ చేయవచ్చు. ద్రౌపది ధర్మంగా జయించబడలేదు అని సాక్షాత్తు ఆ కురువంశము యొక్క వ్యక్తి, అంతేకాకుండా సామ్రాజ్యానికి మహామంత్రి అయినటువంటి ధర్మవేత్త విదురుడు ముందుగానే తెలియజేశాడు. ఆ తర్వాత సభలో ద్రౌపది ప్రశ్నించినప్పుడు భీష్ముడు తన యొక్క సమాధానాన్ని చెప్పాడు. కాకపోతే ఆయన సమాధానాన్ని ఇదమిద్ధంగా తేల్చి చెప్పకుండా పైకి చూస్తే సంశయాస్పదంగా ఉండేటట్లుగా, లోపల ఆంతర్యంగా చూస్తే ఆయన తేల్చి చెప్పినట్లుగా మనకి కనిపించింది. ఆ విషయాన్ని కూడా మనం ఇంతకు ముందే చెప్పుకోవటం జరిగింది. అయితే ఇక మిగిలినటువంటి సభాసదులందరూ కూడా ద్రౌపది యొక్క ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పలేదు? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ద్రౌపది అడుగుతున్నదే కానీ ఒక్కసారైనా దుర్యోధనుడు అడిగాడా నేను చేసినటువంటిది ధర్మమా అధర్మమా, నేను ఇలా ద్రౌపదిని సభకి తెప్పించడం ధర్మమా అధర్మమా అని ఒక్కసారైనా సరే దుర్యోధనుడు ఏమైనా అడిగాడా సభ్యుల్ని? అంటే ఎప్పుడైనా సరే ఒక మధ్యవర్తి, ఒక పెద్ద మనిషి ఏదైనా ధర్మం కనుక చెప్పాల్సి వచ్చినప్పుడు ఇద్దరూ కనుక అడిగితే, వాది ప్రతివాదులు ఇద్దరు కనుక అడిగితే చెప్పటం ధర్మంగా ఉంటుంది. కానీ ఇక్కడ వాది ఒక్కళ్ళే అడుగుతూ ఉన్నారు, మీరు ధర్మం చెప్పండి ధర్మం చెప్పండి ధర్మం చెప్పండి అని. కానీ దుర్యోధనుడు మాత్రం నోరెత్తటం లేదు. పైగా సభలో కూర్చున్నటువంటి రాజులంతా ఎవరు? సాక్షాత్తు దుర్యోధనుడి యొక్క అనుయాయులు. అంటే ఆ దుర్యోధనుడికి లొంగి ఉన్నటువంటి వాళ్ళు, ఆ దుర్యోధనుడి యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాళ్ళు, ఆ దుర్యోధనుడి పక్షం వహించినటువంటి వాళ్ళు. మరి తన పక్షం వహించినటువంటి వాళ్ళను కూడా ధర్మం చెప్పండి అని దుర్యోధనుడు అడగలేకపోతున్నాడే.
కానీ ఇప్పుడు ద్రౌపది ఏమడుగుతున్నది? ఆ దుర్యోధన పక్షం వహించినటువంటి వాళ్ళని కూడా అడుగుతా ఉన్నది, మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే దాని ప్రకారం నేను చేస్తాను అని. తమని అడగనటువంటి వాళ్ళకి ధర్మాన్ని చెప్పటం అనేటువంటిది, పైగా మదోన్మత్తులై నోటికి వచ్చినట్టు ప్రేలుతూ ఉండేటువంటి అహంకారులైనటువంటి వాళ్ళకి చెప్పటం ఎంతో దుష్కరమైనటువంటి విషయం, ఎంతో కష్టమైనటువంటి విషయం. పైగా నీదే అధర్మం అని దుర్యోధనుడికి చెప్పాలంటే అసలు సాధ్యమవుద్దా? వీళ్ళందరూ దుర్యోధనుడికి లొంగి ఉన్నటువంటి వాళ్ళు, అనుయాయులు, అనుచరులు. అటువంటి వాళ్ళు దుర్యోధనుడిని, అంటే అహంకారంతో ఉన్నటువంటి పెట్టేగిపోతున్నటువంటి దుర్యోధనుడిని నీది అధర్మం అని చెప్పాలంటే చెప్పగలుగుతారా? అది చెప్పటం సాధ్యం కాదు. నిజంగా ద్రౌపది కనుక ధర్మబద్ధంగానే జయించబడి ఉంటే వీళ్ళందరూ ఎంతో ఆనందంతో, ఓ దుర్యోధన, రైట్, ఇదిగో ద్రౌపది ధర్మంగానే జయించబడింది, నీదే ధర్మం అని ఆనందంగా చెప్పేవాళ్ళు, ఎగిరి గంతులు వేస్తూ చెప్పేవాళ్ళు. దుర్యోధనుని పక్షాన ధర్మం ఉన్నదని చెప్పడానికి వాళ్ళకి ఏమీ సందేహించాల్సినటువంటి అవసరమే లేదు. కానీ ద్రౌపది అధర్మ విజిత అని చెప్పాలేనంటే దుర్యోధనుడికి కోపం వస్తుంది, అంటే దుర్యోధనుడికి వ్యతిరేకంగా చెప్పటం అవుతుంది. అందుకని జంకి మౌనంగా ఉన్నారు, దుర్యోధనుడికి భయపడి మౌనంగా ఉన్నారు. అలా మౌనంగా ఉండటం ధర్మం కాదని వాళ్ళకి తెలియదా? ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఒక సభలో ధర్మ నిర్ణయం మీద చర్చ జరుగుతూ ఉంటే తెలిసి ధర్మంగానే చెప్పకపోతే అక్కడ జరిగేటువంటి పాపంలో వాళ్ళకి 4వ వంతు వస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ తెలుసు, మనం కనుక ధర్మాన్ని కనుక చెప్పకపోయినట్లయితే ఈ పాపంలో మనకి భాగం ఉంటుంది అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. అందుకే వికర్ణుడు, అందున దుర్యోధనుడి యొక్క సోదరుడైనటువంటి వికర్ణుడు ద్రౌపది ధర్మబద్ధంగా జయించబడలేదు అని చెప్పగానే వికర్ణుడిని ప్రశంసిస్తూ శకునిని నిందిస్తూ పెద్ద కోలాహలం చేశారు. దీనిని బట్టి సభాసదుల యొక్క ఆంతర్యం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. తాము పైకి చెప్పలేనటువంటి ధర్మాన్ని వికర్ణుడు చెప్పడంతో, అందులోనూ దుర్యోధన సోదరుడైనటువంటి వికర్ణుడు చెప్పడంతో అతడిని ప్రశంసిస్తూ ఈ కపట జూత సూత్రధారి అయినటువంటి శకుని నిందిస్తూ తమ యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాన్ని, తమ ఆంతర్యాన్ని బయటపెట్టారు ఈ రాజులందరూ కూడా. సభలో అన్యాయం జరుగుతుంటే తెలిసి కూడా అన్యాయాన్ని ఎదిరించలేక, న్యాయం చేయలేక, ధర్మం చెప్పలేక ఉన్నప్పుడు, ధర్మం చేయమని అదల కోరుతూ ఉన్నప్పటికీ కూడా ఆ ధర్మ నిర్ణయం చేయకపోతే ఈ పాపం మనకు వస్తుందని తెలిసి కూడా దుర్యోధనుడికి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడి ధర్మాన్ని చెప్పలేకపోయారు. ఇప్పుడు ఆ దుర్యోధన సోదరుడే ముందుకు రావటంతో సాహసించి తమ యొక్క భావాన్ని, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేసి తమ యొక్క పాప భారాన్ని తగ్గించుకున్నారు. దీనిని బట్టి దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు ఈ నలుగురిని కలిపి ఒక పేరుంది, ముచ్చటైన పేరు, దుష్ట చతుష్టయమని. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా దుష్టులు గనక, దుర్మార్గులు గనక, నలుగురు గనక, అందుకని చతుష్టయం, దుష్ట చతుష్టయం, ఓ చక్కని పేరు. ఈ దుష్ట చతుష్టయాన్ని వీరందరికీ కూడా వెనక ఉండి రహస్యంగా వీళ్ళని ముందుకు నడిపిస్తూ ఉండేటువంటి ఒక మహానుభావుడు, ఆ అంధరాజు అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడికి తప్ప మిగిలినటువంటి సభాసదులందరికీ కూడా పాండవులదే ధర్మమని, కౌరవులది అధర్మమని, ద్రౌపది అధర్మ విజితని చక్కగా స్పష్టంగా తెలుసు. అయితే దుష్టులకి చెప్పడానికి భయపడి మాత్రమే చెప్పలేదు అనేటువంటి విషయం మనకిక్కడ రుజువు అవుతుంది. సరే, బాగానే ఉందండి, వీళ్ళందరూ చెప్పలేకపోయారు రాజులంతా.
మరి వికర్ణుడు ఎట్లా చెప్పాడు అని మనకు ఇంకో సందేహం. ఎందుకనంటే వికర్ణుడు దుర్యోధనుడి యొక్క సోదరుడు కదా. వికర్ణుడు జూత ధర్మం బాగా తెలిసినటువంటి వాడు, జూదంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు, శకుని యొక్క కపటం చక్కగా తెలిసినటువంటి వాడు. అంతేకాదు వికర్ణుడు అంటే ఇక్కడ ధర్మంగా మాట్లాడాడు కాబట్టి అతడు ధర్మవేత్త అనుకోవడానికి వీల్లేదు. అన్నతో కలిసి అనేకమైనటువంటి అధర్మ కార్యాలు చేయటంలో ఉన్నాడు. భీముడిని మట్టు పెట్టడంలో కానీ, పాండవుల్ని నాశనం చేయటంలో కానీ, అన్ని వ్యవహారాల్లో దుర్యోధనుడితో పాటుగా ఉన్నటువంటి వాడే ఈ వికర్ణుడు. అంతేకాదు పాండవుల మీద ఏ ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఆయనకేమి లేదు. అయినప్పటికీ సభలోకి ద్రౌపదిని, పాండవ ధర్మపత్నిని ఇలా ఈడ్చుకొని రావటం సహించలేకపోయాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటిది. ఎందుకనంటే ఈ మహాభారతంలో ఈ ఘట్టాన్ని వింటూ ఉన్నటువంటి వాళ్ళకే, లేదా ఏదైనా సినిమాల్లో కనుక చూస్తూ ఉంటే ఒళ్ళు కాస్త మనకు కూడా తుకతుక ఉడికిపోతా ఉంది. అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అలాగనే ఉడికిపోతూ ఉంది. కానీ ఏమీ చేయటానికి వీలు లేక అందరూ మౌనంగా ఉంటే ఈ వికర్ణుడు మాత్రం దీన్ని సహించలేకపోయాడు. ద్రౌపది ప్రశ్నకి ధర్మం తెలిసి కూడా చెప్పకపోతే నరకం అనేటువంటి విషయం కూడా తెలిసినటువంటి వాడు వికర్ణుడు. అందుకనే ధర్మ నిర్ణయం చేసి చెప్పాడు. మరి దుర్యోధనుడికి వాళ్ళందరూ భయపడతా ఉంటే మరి వికర్ణుడు భయపడలేదేమిటి? వాళ్ళందరూ బయట వాళ్ళు కనుక భయపడ్డారు, వికర్ణుడు తమ్ముడే కనుక భయపడలా. అంతేకాకుండా దుర్యోధనుడికి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడినటువంటి వాడు కాదు. అతను ఏ రకమైనటువంటి అన్యాయాలు చేస్తుంటే దాంతో పాటుగా ఉన్నటువంటి వాడే. అందువల్ల ప్రత్యేకంగా తన మీద దుర్యోధనుడు ఏదో ప్రతీకారం తీర్చుకుంటాడనేటువంటి భయం ఆయనకేమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి ధైర్యంగా ముందుకు వచ్చి ఈ ధర్మ నిర్ణయం చేసి చెప్పడం జరిగింది. ఈ వికర్ణుడి యొక్క ప్రత్యేకత మనకి మహాభారతంలో ఒక సందర్భంలో చక్కగా కనపడుతూ ఉంటుంది. మీ 100 మంది కొడుకుల్ని, అంటే 100 మంది దుర్యోధనాదుల్ని, ధార్తరాష్ట్రుల్ని, ధృతరాష్ట్రుడి యొక్క కుమారుల్ని నేనే సంహరిస్తాను, అలా గనక చేయకపోయినట్లయితే నేను పితృపితామహుల యొక్క గతికి తప్పిన వాడిని అవుతానని చెప్పి భీమసేనుడు నిండు సభలో ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోనికి ఈడ్చుకొని వచ్చినప్పుడు, వస్త్రాపహరణం చేసినప్పుడు, మీ 100 మందిని నేనే చంపుతాను అని భీముడు ఒక భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ప్రకారం కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఈ 18 రోజుల్లో 100 మందిని సంహరించాడు. అలా 100 మందిని సంహరించేటప్పుడు భీముడికి ఎంత ఆనందమో చెప్పడానికి వీల్లేదు, పరమానందంగా ఉంటుంది. అయితే ఇక దుర్యోధన దుశ్శాసనులను చంపేటప్పుడు మాత్రం అతడి యొక్క ఆనందం ఆవేశంతో కూడుకున్నటువంటి ఆనందం. అందుకని తాండవ నృత్యం చేస్తాడు. మరీ దుశ్శాసనుని చంపేటప్పుడు ఎంతటి తాండవ నృత్యం చేస్తాడనంటే వాడి యొక్క గుండెల మీద ముష్టిఘాతంతో గుద్ది రక్తం చివ్వున ఎగురుతూ ఉంటే ఆ రక్తాన్ని దోసెడితో పట్టి ఆ పెదాలకు ఆడించి తాగి ఆ పైన నెత్తి మీద పోసుకొని వికృతమైనటువంటి తాండవం చేస్తాడు వాడి చుట్టూ తిరుగుతూ. ఆ రోజున ద్రౌపది చుట్టూ తిరుగుతూ గోవు 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 అని ఎట్లా అయితే ఆ దుశ్శాసనుడు ఎగతాళి చేశాడో అదే ప్రకారంగా భీముడు కూడా ఇప్పుడు అలా చేస్తాడు. అంత ఆవేశంతో అంత తాండవ నృత్యం చేశాడు. కానీ ఒక్క వికర్ణుడిని చంపేటప్పుడు మాత్రం ఒక మాట అంటాడు వికర్ణుడితో భీముడు, ఓ సోదరా, ఈ క్షత్రియ ధర్మం అత్యంత క్రూరమైనటువంటిది. నేను మీ అందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేసినందువల్ల ఇప్పుడు నిన్ను కూడా చంపాల్సి వస్తున్నది. కానీ నిజంగా నీవు ఆ రోజున ద్రౌపది విషయంలో ధర్మం మాట్లాడినందుకు నేను నిన్ను చంపకూడదు, ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ ఆ రోజున చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం నిన్ను చంపవలసి వస్తున్నది.
అని కంట తడి పెట్టుకొని చెప్తాడు. సంపేస్తాడు, కానీ అలా కంట తడి పెడతాడు. 18 రోజుల యుద్ధంలో శత్రు సంహారం చేసేటప్పుడు భీముడు కంటతడి పెట్టుకున్నటువంటి సందర్భం ఇదొక్కటే. కంటతడి కాదు, అసలు మామూలుగా కూడా ఉండడు. ఎవరిని చంపినా సరే ఆనందంతో గంతులు వేయటమే. అదిగో అటువంటి పరిస్థితి. దీనికి అంతటి కారణం ఏమిటి అంటే ఆ ద్యూత సభలో ధైర్యంగా అన్నకి వ్యతిరేకంగా, ఆ కౌరవులకి వ్యతిరేకంగా ధర్మాన్ని చెప్పటమే అనేటువంటి విషయం మనకిక్కడ అర్థమైపోతుంది. దుష్టుడైనటువంటి దుర్యోధనుడికి స్వయంగా సోదరుడైనటువంటి వికర్ణుడు తన యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క ధర్మ నిర్ణయాన్ని చెప్పాడు. ఏమని? ద్రౌపది ధర్మంగా జయించబడలేదు, ఆమె అధర్మ విజిత, శకునిది మోసం, పాండవులలో ఏ అధర్మము లేదు అని చెప్పడం జరిగింది. మరి ఇలా ఈ వికర్ణుడు ఇలా చెప్పిన తర్వాత ఆ వికర్ణుడి యొక్క మాటలన్నీ వింటూ ఉంటే పాపం దుర్యోధనాదులకి ఎలా ఉందో ఏమో, అది మహాభారతంలో లేదు, కానీ కర్ణుడు మాత్రం తుకతుక ఉడికిపోతా ఉన్నాడట. అలా ఉడికిపోతూ క్రోధంతో ఊగిపోతూ మరి ఆ కర్ణుడు ఏం మాట్లాడాడో, మరి ఆ కర్ణుడి యొక్క ధర్మం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే వికర్ణుడి యొక్క ధర్మ నిర్ణయం మీద కర్ణుడి యొక్క సంభాషణ, కర్ణుడి యొక్క అభిప్రాయం మనం ఇక్కడ ఇప్పుడు తెలుసుకోబోతా ఉన్నాం. ఏమంటున్నాడు కర్ణుడు? ఓ వికర్ణ, అరణిలో పుట్టినటువంటి అగ్ని ఆ అరణినే కాల్చివేసినట్లుగా కొంతమంది తాము పుట్టినటువంటి కులానికి తామే కీడు తలపెడతారు. శరీరంలో పుట్టినటువంటి రోగం ఆ శరీరాన్ని నాశనం చేస్తుంది. అలాగే కురువంశంలో పుట్టినటువంటి నీవు నీ వంశానికే చేటు తీసుకొచ్చినట్టుగా ఉన్నావు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, అశ్వత్థామ, గాంధారి, వీళ్ళందరూ కూడా ధర్మం తెలియనటువంటి వాళ్ళందరూ కూడా నీకన్నా బాగా తెలిసినటువంటి వాళ్ళే. అయినా వారు ఎవరు మాట్లాడతలేదే. ద్రౌపది పదే పదే ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారే. ఎందుకో తెలుసా? ఆమె ధర్మంగానే జయించబడింది గనక. ద్రౌపది ధర్మంగా జయించబడింది గనకనే అందరు మౌనంగా ఉన్నారు. ఓ ధృతరాష్ట్ర కుమారా, నీవు బాలుడవు గనక, ధర్మం తెలియనటువంటి వాడివి గనక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ధర్మంగా జయించబడినటువంటి ద్రౌపది జయించబడలేదని నువ్వు ఎలా చెప్పగలవు? కథం హ్యవిజితాం కృష్ణాం మనస్యే ధృతరాష్ట్రజ యదా సభాయాం సర్వస్వం న్యస్తవాం పాండవాగ్రజ అభ్యంతరాచ సర్వస్యే ద్రౌపదీ భరతర్షభ ఏవం ధర్మజతాం కృష్ణాం మన్యసే నచితాం కథం. ధర్మరాజు సభలో తన సర్వస్వాన్ని వడ్డి ఓడినప్పుడు చాలా జాగ్రత్తగా కర్ణుడి యొక్క మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మరాజు సభలో తన సర్వస్వాన్ని వడ్డి ఓడిపోయినప్పుడు ఆ సర్వస్వంలోకి ద్రౌపది రాదా? ఆ విధంగా ధర్మపూర్వకంగానే జయించబడినటువంటి ద్రౌపది జయించబడలేదని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఇక్కడ చెబుతున్నాడు, సభలో తన సర్వస్వాన్ని వడ్డి ఓడిపోయాడట ధర్మరాజు. కాబట్టి సర్వస్వంలో ద్రౌపది ఉందట. అందుకని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటున్నాడు. అంతేకాదు, ద్రౌపదినికి పణంగా పెడుతున్నట్టుగా ధర్మరాజు స్వయంగా తన నోటితో పలికాడు కదా. ఆయన సోదరులందరూ అంగీకారంగా మౌనంగా ఉన్నారు కదా. అయినప్పుడు ఆమె జయించబడలేదని ఎలా చెప్పగలుగుతావు? అలా అని అంతటితో ఆగకుండా ఈ ధర్మాత్ముడైనటువంటి కర్ణుడు ఏమంటున్నాడో చూడండి. ఒకవేళ ఏకవస్త్రైనటువంటి ద్రౌపదిని సభలోనికి తీసుకురావటం ధర్మం కాదని నీవు అనుకుంటున్నావేమో. అదే నీ సందేహం అయితే నా సమాధానం ఏమిటో విను. స్త్రీకి ఒక్కరే భర్త ఉండాలి, అది దైవ నిర్ణయం. కానీ ఈమె అనేక మంది భర్తలకి భార్య, కాబట్టి ఈమెను బంధకి అంటారు.
ఇది నా నిశ్చయం. ఇలాంటి స్త్రీని, ఈ బంధకిని అంటే కులటని, వేశ్యని సభలోకి తీసుకొని రావటంలో అధర్మం ఏమీ లేదు. ఈమె ఏకవస్త్ర అయితేనేమి, వ్యవస్థ అయితేనేమి అన్నాడు కర్ణుడు. నిజంగా ఇంత మాట అన్నాడని చాలా మందికి అనుమానం. ఇదిగో ఆ శ్లోకం. అస్యా సభామానయం నచిత్రమితి మే మతి ఏకాంబర ధరత్వం వా అప్యధావాపి వివస్త్రత. ఏకాంబర అంటే ఒక వస్త్రాన్ని ధరిస్తే ఏకవస్త్ర అయితేనేమి, అసలు వస్త్రాలు లేకపోతే ఏవి, అవి వేసుకొస్తే తప్పే ఉంది అని అంటున్నాడు కర్ణుడు. ద్రౌపది పాండవుల యొక్క సొత్తు. పాండవులు శకుని చేత ధర్మబద్ధంగా జయించబడ్డారు కనుక ద్రౌపది కూడా ధర్మంగానే జయించబడింది అన్నాడు కర్ణుడు. ఇప్పుడు మనం కర్ణుడు మాట్లాడినటువంటి మాటల్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇంతకుముందు వికర్ణుడి మాటల్ని పరిశీలన చేశాం. ఆ వికర్ణుడి మాటల ద్వారా సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉన్నారో, వాళ్ళ యొక్క ఆంతర్యం ఏమిటో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు వికర్ణుడి యొక్క మాటలు ఏం చెప్పాడు, ఆ వికర్ణుడి మాటలకి కర్ణుడు ఏమని సమాధానం చెప్పాడు, వికర్ణుడు చెప్పిన దాన్ని ఎలా తప్పుపట్టాడు, ఆ తప్పుపట్టడం ఎలా ధర్మమో ఇప్పుడు మనం ఆలోచించాలి. వికర్ణుడి యొక్క ధర్మ నిర్ణయాన్ని త్రోసిపుచ్చుతూ కర్ణుడు చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ సందర్భంగా కర్ణుడు ఎంత అధర్మంగా మాట్లాడాడో, అతని యొక్క మాటల్లో ఎంత అసభ్యత ఉందో, వికర్ణుడు చెప్పినటువంటి దాన్ని ఏ రకంగా ఆకుకి అందకుండా పోకగా పొందకుండా దాన్ని త్రోసిపుచ్చాడో మనం ఇప్పుడు విచారణ చేయాలి. ద్రౌపది ధర్మంగా జయించబడలేదని, దానికి కారణం ధర్మరాజు ముందుగా తనను తాను ఒడ్డుకొని ఓడిపోవటమేనని, పరాజితుడైన తర్వాత అంటే తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తర్వాత శకుని యొక్క ప్రేరణతో ద్రౌపదిని వడ్డటం జరిగిందని, ఆ పైన ద్రౌపది కేవలం ధర్మరాజుకే కాకుండా పాండవుల 5కి భార్య అని, కాబట్టి ద్రౌపది పణం చెల్లదని వికర్ణుడు ధర్మ నిర్ణయం చేశాడు. వికర్ణుడు చెప్పినటువంటి విషయాలు 4. ధర్మరాజు జ్యోత వ్యసని, పరాజితుడు, పరప్రేరితుడు, ద్రౌపది 5కి భార్య. ఈ 4 కారణాల వల్ల ద్రౌపది పణం చెల్లదు. దీనికి కర్ణుడేమని సమాధానం ఇస్తున్నాడు, ధర్మరాజు సభలో తన సర్వస్వాన్ని వడ్డి ఓడిపోయినప్పుడు ఆ సర్వస్వంలో ద్రౌపది రాదా, అంతేకాదు ద్రౌపదిని పణంగా పెడుతున్నట్టు ధర్మరాజు స్వయంగా తన నోటితో చెప్పాడు, ఆయన సోదరులు మౌనంగా ఉన్నారు, అయినప్పుడు ఆమె జయించబడలేదని ఎలా చెప్పగలుగుతావు అని అంటున్నాడు కర్ణుడు. ఈ కర్ణుని సమాధానం వికర్ణుడు చెప్పినటువంటి వాటిలో దేన్నైనా కొట్టేసిందా? ధర్మరాజు జ్యోత వ్యసని కాదు అని చెప్పడానికి పనికొస్తుందా? ధర్మరాజు ముందుగానే తనను తాను ఒడ్డుకొని ఓడిపోయాడు అనేటువంటిది అబద్ధం తేల్చడానికి పనికొస్తుందా? పరాజితుడైనటువంటి వాడు శకుని యొక్క ప్రేరణతోనే పందెం వేశాడు అని అనటానికి, అని అనకుండా ఉండటానికి లేదా దాన్ని కాదంటానికి పనికొస్తుందా? ద్రౌపది 5కి భార్య అనేటువంటి మాటని తప్పు అని చెప్పడానికి ఏమైనా పనికొస్తుందా? అంటే ఈ కర్ణుడి యొక్క సమాధానం దేనికి పొందనటువంటి ప్రలాపం తప్ప వేరు కాదు. అంటే వికర్ణుడు చెప్పినటువంటి ఏ కారణాన్ని కూడా కర్ణుడు త్రోసివేయలా. అలా త్రోసివేయలేక తన యొక్క వాదాన్ని సమర్థించుకోవడానికి సరికొత్త వాదాన్ని లేవదీశాడు. ఏమిటా సరికొత్త వాదం అని అంటే, ధర్మరాజు సభలో తన సర్వస్వాన్ని వడ్డి ఓడిపోయాడు, ఆ సర్వస్వంలోకి ద్రౌపది రాదా అని. ధర్మరాజు జోదంలో కూర్చున్న దగ్గర నుంచి ఒక్కొక్క పణం పెడుతున్నాడే కానీ మణులు ఒకసారి, రత్నాలు ఒకసారి, ధనం ఒకసారి, ఏనుగులు ఒకసారి, రథాలు ఒకసారి, గుర్రాలు ఒకసారి, దాసీజనులు ఒకసారి, దాసులు ఒకసారి, ఇలా పెడుతున్నాడు. చివరికి రాజ్యాన్ని ఒకసారి ఇలా పెట్టి ఓడిపోయాడే కానీ నా సర్వస్వం పెట్టేస్తున్నాను ఒక్క ఆట ఎప్పుడన్నా ఆడాడా? ఆడల. కానీ తమ్ముల్ని పెట్టేటప్పుడు కూడా ముందుగా నకులుని, తర్వాత సహదేవుణ్ణి, తర్వాత అర్జునుడిని, తర్వాత భీముడిని
పెట్టి తర్వాత తనను తాను ఒడ్డుకొని ఓడిపోయాడు. ఇలా ఒక్కొక్కరిని వడ్డాడే కానీ నాకున్న మొత్తాన్ని పెట్టేస్తున్నాను అని ఎప్పుడన్నా అన్నాడా? మరి ఇప్పుడు కర్ణుడు ఏమంటున్నాడు? ధర్మరాజు సభలో తన సర్వస్వాన్ని వడ్డి ఓడిపోయాడు అని అంటున్నాడు. అంటే ఇది ఒక పచ్చి అబద్ధం అన్నమాట. ఒక్కొక్కటి వడ్డి ఓడాడే కానీ సర్వస్వాన్ని ఎప్పుడు కూడా పెట్టలేదు, ఓడలేదు. సరే, ఆ తర్వాత తనను తాను ఒడ్డుకొని ఓడిపోయాడు. కానీ ధర్మరాజు యొక్క ఓటమిలో ద్రౌపది ఓటమి కూడా ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో కర్ణుడు అన్నాడు అని అనుకుందాం. ఎందుకంటే ధర్మరాజు తనను తాను ఒడ్డుకొని ఓడిపోతే ద్రౌపది కూడా ఓడిపోయినట్టేనండి అని అనుకుందాం. అలాగైతే జ్యోత ధర్మం బాగా తెలిసినటువంటి శకుని ద్రౌపదిని విడిగా పణం ఎందుకు పెట్టించాడు? ఓ ధర్మనందన, నిన్ను నువ్వు ఒడ్డుకొని ఓడిపోయి చాలా తప్పు చేశావు. జోదంలో నీకు ఇంకా ఓడనటువంటి ధనం ఉంది ద్రౌపది, కాబట్టి ఆ ద్రౌపదిని పణంగా పెట్టు అని చెప్పాడు కదా. అంటే ఇప్పటికీ ద్రౌపది ఓడలేదు అని శకునే చెబుతున్నాడుగా. ధర్మరాజు కూడా తనను తాను అడ్డుకొని ఓడిపోయిన తర్వాత ఇంకా ద్రౌపది ఓడనటువంటి ధనము అని శకునే చెబుతున్నాడు కదా. అంటే శకుని చెబుతున్నప్పటికీ కూడా ఆ మాటను తోసివేసి తాను మాత్రం చెబుతున్నాడు, ధర్మరాజు కనుక ఓడితే ద్రౌపది కూడా ఓడినట్టే అని. అస్థితే వై ప్రియారాజన్ గ్రహయేకో పరాజిత పనస్వ కృష్ణాం పాంచాలీం తయాత్మానం పునర్జయ. శకుని స్పష్టంగా చెప్పాడు, ఇదిగో ఓ మహారాజా, ఇప్పటి వరకు నీకు ఓడిపోయినటువంటి ధనం నీ ప్రియతమ ధర్మపత్ని ద్రౌపది ఉన్నది. అందువల్ల పాంచాల రాజకుమారి కృష్ణని పందెంలో వడ్డి ఆమె ద్వారా నీ దాస్యాన్ని తొలగించుకో, పోయిన సంపదలన్నీ కూడా తిరిగి సాధించు అని చెప్తున్నాడు శకుని. మరి అప్పటికే పరాజితుడై కౌరవులకు దాసుడై ఉన్నటువంటి ధర్మరాజు దాసధర్మాన్ని అనుసరించి తనకి ఇష్టం లేకపోయినా ద్రౌపదిని వడ్డటం జరిగింది. అంతే తప్ప తన ఇష్ట ప్రకారం ద్రౌపదిని వడ్డాడా? తన ఇష్ట ప్రకారం వడ్డేవాడు కనుకైతే తనను తాను వడ్డుకోక ముందే సోదరులను వడ్డిన తర్వాత అప్పుడు ద్రౌపదిని వడ్డేవాడు కదా. దీనిని బట్టి శకుని యొక్క అభిప్రాయాన్ని బట్టి కూడా ధర్మరాజు ఓటమిలో ద్రౌపది ఓటమి లేదు అని స్పష్టం. శకుని యొక్క అభిప్రాయం ప్రకారం కూడా ద్రౌపది ఓడినట్లు కాదు. అలా ద్రౌపది ఓటమి ధర్మరాజు ఓటమిలో కనుక ఉంటే నీకింకా ఓడిపోయినటువంటి ధనం ద్రౌపది ఉన్నది, ఆమెను ఒడ్డు అని శకుని ఎందుకంటాడు? పోనీ శకుని అన్నాడు అనుకుందాం, తెలియక అన్నాడు అనుకుందాం. మరి బాగా తెలిసినటువంటి వాడు ఈ కర్ణుడు ఉన్నాడు కదా పక్కనే. మరి ఉన్నప్పుడు ఆ కర్ణుడు అనాలిగా, ఓ మూర్ఖ శిఖామణి శకుని, నీకు అసలు బుద్ధి ఉందా? ధర్మరాజు ఓడిపోయాడు కదా, ధర్మరాజు ఓడిపోతే ద్రౌపది ఓడిపోయినట్టే కదా, మరి ఓడిపోయినటువంటి ద్రౌపదిని మళ్ళీ పణం పెట్టమని అంటావేమిటి? బుద్ధి తెచ్చుకొని మాట్లాడు అని అడ్డుపడాలి కదా. మరి అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు ఇలా అతి తెలివి చూపించడం ఏమిటి? ఇదే దుష్ట బుద్ధి. దీనిని బట్టి కర్ణుడి యొక్క వాదం, కర్ణుడు చేసినటువంటి వాదన తమ దుష్ట చతుష్టయంలో ఉన్నటువంటి శకుని యొక్క భావానికే విరుద్ధం. శకుని భావానికే విరుద్ధమైతే ఇక వికర్ణుడు చేసినటువంటి ధర్మ నిర్ణయానికి విరుద్ధం అని చెప్పాల్సినటువంటి పనే లేదు. దీనిని బట్టి పరాజితుడైనటువంటి ధర్మరాజు చేత ద్రౌపది పణాన్ని విడిగా పెట్టించినటువంటి శకుని చర్య వల్ల ద్రౌపది అంతకుముందే ఓడినట్లే, ధర్మసుని ఓటమిలో ద్రౌపది ఓటమి ఉన్నట్లే అన్నటువంటి కర్ణుని యొక్క వాదం అర్ధరహితం, అసంబద్ధం, అసత్యం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ధర్మరాజు ఓటమిలో ద్రౌపది ఓటమి ఉందని కానీ, లేదు ద్రౌపదిని ప్రత్యేకంగా పణం పెట్టాడు కనుక ద్రౌపది ఓడిపోయినట్టేనని చెప్పినటువంటి ఈ కర్ణుని యొక్క మాటలు ధర్మదూరమైనటువంటివి, ధర్మ విరుద్ధమైనటువంటివి. కాబట్టి వికర్ణుని యొక్క ధర్మ నిర్ణయం అప్రతిహతం, దానికి ఇక తిరిగే లేదు అనేటువంటి విషయం ఇక్కడ రుజువుతుంది. కర్ణుని యొక్క ప్రలాపాల్లో ఇంకోటి ఉంది. ఓ వికర్ణ, ద్రౌపదిని పదే పదే ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా సభ్యులందరూ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఆమె ధర్మంగానే జయించబడింది కనుక అన్నాడు కర్ణుడు.
ద్రౌపది ధర్మంగానే జయించబడింది గనక ఎవరు సమాధానం చెప్పలేదా? ద్రౌపది ధర్మంగా జయించబడింది అని చెప్పడానికి సభ్యులు మౌనం వహించాల్సినటువంటి అవసరం ఏముంది? తమపై అధికారం కలిగినటువంటి దుర్యోధనుడు ఈ మాట చెబితే ఎంతో సంతోషిస్తాడు కదా. పాండవులకి అందరూ జూదంలో ఓడిపోయినటువంటి పాండవులకి భయపడాల్సినటువంటి పనేమి లేదు కదా. అలా చెప్పి గనక ఉన్నట్లయితే దుర్యోధనుడితో ఈ రాజులందరూ గనక, ఓ దుర్యోధన, ద్రౌపది జయించబడినట్లే, ఇదే మా అభిప్రాయం, ఆమె ధర్మంగానే జయించబడింది అని గనక చెప్పినట్లయితే దుర్యోధనుడికి తమ మీద ఎంత అభిమానం కలుగుద్ది. మరి ఎందుకని ద్రౌపది ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పలేదు? అంతేకాదు, ద్రౌపది ధర్మంగానే కనుక జయించబడి ఉంటే, అదే వారి అభిప్రాయం అయితే, ద్రౌపది పణం చెల్లదు, ఆమె ధర్మంగా జయించబడలేదు అని ధర్మ నిర్ణయం చేసినటువంటి వికర్ణుడి యొక్క మాటలకి ఎందుకు ప్రశంసిస్తారు? ఎందుకు శకుని నిందిస్తారు? అంటే వికర్ణుడిని ప్రశంసించడమే కాకుండా ఈ జ్యోత సూత్రధారి శకునిని నిందించారు కదా. దీన్ని బట్టి వాళ్ళ అభిప్రాయం ఏమిటి తెలిసిపోయింది కదా. అంటే మదోన్మత్తుడై చెలరేగిపోతున్నటువంటి దుర్యోధనునికి భయపడి మాత్రమే ద్రౌపది అధర్మ విచితాన్ని చెప్పలేక మౌనం వహించారు అక్కడ ఉన్నటువంటి రాజులంతా కూడా. తాము చెప్పలేనటువంటి విషయాన్ని దుర్యోధన సోదరుడైనటువంటి వికర్ణుడు ధైర్యంగా చెప్పేటప్పటికీ ఆ వికర్ణుడిని ప్రశంసించి శకుని నిందించి తమ యొక్క భావాన్ని వెల్లడి చేశారు. ఇంత స్పష్టంగా తెలుస్తున్నా ఎందుకు కర్ణుడు ఇలా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు? ఇదంతా దుర్యోధనుడి యొక్క ప్రీతి కోసం. అంటే దుర్యోధనుడు సంతోషించడం కోసమని ఎన్ని అబద్ధాలైనా ఆడాలనుకున్నాడు, ఎన్ని అకృత్యాలైనా చేయాలనుకున్నాడు, ఎంత నీచంగానైనా మాట్లాడాలనుకున్నాడు, ఎంత పాపాన్నైనా మూటగట్టుకోవాలనుకున్నాడు, చరిత్రలో తనను ఎంత దుర్మార్గుడిగా చిత్రించుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఆ దుర్యోధనుడికి మాత్రం ఒక గొప్ప సేవకుడిగా ఉండి తన యొక్క సేవకా ధర్మాన్ని నిర్వర్తించుకోవాలనుకున్నాడు. నిజంగా కర్ణుడికి కూడా అలాంటి అభిప్రాయమే ఉందా? ద్రౌపది నిజంగా ధర్మంగానే జయించబడింది అనేటువంటి అభిప్రాయం ఉందా? ద్రౌపది బంధకి అనేటువంటి అభిప్రాయం ఉందా? పాండవులను ఇలా మాట్లాడటం న్యాయమే అనేటువంటి అభిప్రాయం కర్ణుడికి ఉందా? ఉందో లేదో రాయబారం విఫలమైపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటువంటి శ్రీకృష్ణుడితో కర్ణుడు ఏకాంతంలో మాట్లాడుతూ, యదబ్రో మహంకృష్ణ కటుకానిస్మ పాండవాన్ ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తప్పేహ్య కర్మణ అని అన్నాడు. ఓ కృష్ణ, ఆనాడు సభలో పాండవులకి మర్మభేదకమయ్యేటట్టుగా నీచాతి నీచంగా కటువుగా ఏ మాటలు మాట్లాడానో అవన్నీ కూడా ధార్తరాష్ట్రుల ప్రీతి కోసం మాట్లాడాను, దుర్యోధనాదులను సంతోషపెట్టడం కోసం మాట్లాడాను, అందుకని నన్ను క్షమించు అని శ్రీకృష్ణుడితో అన్నాడు. ఇది కర్ణుడి యొక్క వ్యక్తిత్వం. అడుసు త్రొక్కటం, కాలు కడగటం, నోటికి వచ్చినట్టు ప్రేలటం, క్షమాపణలు కోరటం. ఇంతేనా? ఇంకా కర్ణుని యొక్క దుర్మార్గం ఏమిటో మనం తెలుసుకోవాలి. వికర్ణు యొక్క ధర్మ నిర్ణయాన్ని త్రోసిపుచ్చుతూ కర్ణుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా మానవత్వాన్ని మర్చిపోయి మాట్లాడినటువంటి మరొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏమిటదనంటే, ఓ వికర్ణ, ఒకవేళ ఏకవస్త్రైనటువంటి ద్రౌపదిని సభలోనికి తీసుకురావటం ధర్మం కాదని అంటావా? విను, స్త్రీకి ఒక్కరే భర్త ఉండాలి, అది దైవ నిర్ణయం. కానీ ఈమె అనేక మంది భర్తలకి భార్య, అందువల్ల ఈమె బంధకి అని నా నిశ్చయం. ఇటువంటి స్త్రీని ఏకవస్త్ర అయితేనేమి వివస్త్ర అయితేనేమి సభలోకి తీసుకురావటంలో ఏమీ అధర్మం లేదు, ఏమీ తప్పు లేదు అని అన్నాడు కర్ణుడు. ఈ మాటల్లో ఉన్నటువంటి ధర్మాధర్మాలు ఏమిటో కూడా మనం చూడాలి. స్త్రీకి ఒక్కరే భర్త, అది దైవ నిర్ణయం అంటే దైవ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాడు అనమాట కర్ణుడు. మరి ద్రౌపదికి
5గురు భర్తలు కావటం దైవ నిర్ణయమా లేక మానవ నిర్ణయమా? ఎందుకనంటే పరమేశ్వరుడే స్వయంగా ప్రత్యక్షమై ద్రౌపది యొక్క పూర్వజన్మలో ఋషికన్యగా ఉన్నప్పుడు ఆమె తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహాన్ని ధరించినప్పుడు నీకు 5గురు భర్తలు అవుతారని, ప్రత్యేక పతి సాంగత్యంలో నీకు కన్యాత్వం సిద్ధిస్తుందని, 5గురు భర్తలైనప్పటికీ కూడా పతివ్రతగా నువ్వు ఖ్యాతి చెందుతావని ఆ ఋషికన్యకి వరం ఇవ్వటం వల్లనే కదా ఆ ఋషికన్య ద్రౌపదిగా ఈ ద్రౌపదికి జన్మించి పంచభర్తలకు అయింది. కాబట్టి ద్రౌపదికి 5గురు భర్తలు కావటం దైవ నిర్ణయమే అనే విషయంలో మనకేం సందేహం లేదు. నిజంగా ఇక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు భార్యాభర్తలు అవుతున్నారంటే అది దైవ నిర్ణయం అని మనం అందరం అంగీకరిస్తున్నాం. కానీ ఎవరితోటన్నా దైవం వచ్చి చెబుతుందా? ఎక్కడైనా భార్యాభర్తలు కనుక ఉన్నారంటే అదిగోనండి దైవం అట్లా వాళ్ళిద్దరిని కల్పించింది అని అంటున్నాం. కానీ ఏ దైవం అన్నా ఎవరికన్నా వచ్చి చెబుతుందా? ఇదిగోనండి ఈ పురుషుడికి ఈ స్త్రీని నేనే కల్పించాను అని ఎక్కడన్నా ఎవరికైనా చెప్పారా? ఏమీ లేదు. అయినప్పటికీ మనం అంగీకరిస్తున్నాం. ఎందుకనంటే దైవ నిర్ణయం వల్లనే వాళ్ళు ఆ భార్యాభర్తలు అవుతున్నారు అని. కానీ ద్రౌపది విషయంలో స్వయంగా పరమేశ్వరుడే వచ్చి చెప్పాడే, పరమేశ్వరుడే ప్రత్యక్షమై చెప్పాడే, నీవు దేహాంతరమున 5గురు భర్తలు అవుతారు నీకు అని చెప్పి మళ్ళీ ఆ విషయాన్ని ద్రౌపదుడికి త్రికాల జ్ఞాని అయినటువంటి వేదవ్యాసుడు చెప్పాడే. చెప్పటమే కాకుండా దివ్య దృష్టి నుంచి చూపించాడే. మరి దైవ నిర్ణయం కాదా? ఇది కర్ణుడి యొక్క మాటల్లో ఉన్నటువంటి దొల్లతనం. అంతేకాదు కర్ణుడు ఈనాడు ఏ సాధ్యని పట్టుకొని బంధకి కులత అంటున్నాడో ఆమె అర్ధాంగిగా ధర్మరాజు రాజసూయాగం చేస్తూ ఉంటే ఆ యాగానికి భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శకుని, సైంధవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వెళుతూ ఉంటే వాళ్ళందరితో పాటుగా వెళ్ళి ఈ ద్రౌపది పాండవుల చేత అనేకమైనటువంటి సత్కారాలు పొంది ఆనందించి వచ్చినటువంటి వాడు ఈ కర్ణుడు. ఆనాడు ద్రౌపదీదేవి కులకాంత, ఈనాడు కులట. ఆనాడు పతివ్రత, ఈనాడు బంధక. అది నోరా తాటి పర్రా. ఇది కర్ణుడి విషయంలో మనం గ్రహించవలసినటువంటి విషయం. పూజ్యురాలైనటువంటి సాధ్యమ తల్లిని బంధకి అనటం మహాపాపం. అసలు బంధకి అని అంటే ఒక అర్థం ఉంది. అది ఏమిటనంటే భర్తని గాక అన్యులైనటువంటి 4 పురుషుల్ని కనుక కలిస్తే ఆమెను బంధకి అని అంటారు. కానీ ఇక్కడ ద్రౌపదికి 5గురు కూడా భర్తలా కాదా? 5గురు 5 రోజుల్లో వివాహం చేసుకున్నట్టు ఇంతకు ముందే మహాభారతంలో మనం చెప్పుకోవటం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు 5గురు పాండవులు అని. అంటే వివాహపూర్వకంగా భర్తలైనటువంటి వాళ్లే కదా పాండవులు, అన్యులు కాదు కదా. అటువంటి పరమ పతివ్రతని నిండు సభలో నిందించడమే కాకుండా ఇటువంటి స్త్రీని విగత వస్త్రం చేసినా తప్పులేదంటాడా? ఇదేం పైశాచిక ఆనందం? ఇది మనుష్య లక్షణమా? ఇది మానవత్వం అనిపించుకుంటుందా? సభ్య సమాజం తలదించుకోదా? దీనిని రాక్షస కృత్యం అంటానికి కూడా వీల్లేదు. ఇది పైశాచిక కృత్యం. కర్ణుడిది పైశాచికమైనటువంటి నృత్యం, పైశాచిక తాండవం చేస్తూ ఉన్నాడు నిండు సభలో. ఎవరైనా సరే ఒక వేశ్య తనకి హాని కలిగిస్తుందని తెలిసినప్పటికీ కూడా ఈ కలియుగంలో ఏ మానవుడైనా సరే ఆమెని 100 మంది ఉన్నటువంటి సభలోకి రప్పించి ఆమె బట్టలు ఓడదీయాలని అంటాడా? అలా ఓడదీయమని ఆదేశిస్తాడా? ఈనాడు కూడా దాన్ని మనం ఊహించలేమే, ఈ కలియుగంలో కూడా. మరి ధర్మం అధర్మం సమానంగా ఉన్నటువంటి ఆనాడు అంటే ద్వాపర యుగంలో మరి అందుట్లో ఒక మహావీరుడైనటువంటి వాడు, ఒక దేశానికి రాజైనటువంటి వాడు, అంగదేశానికి రాజైనటువంటి కర్ణుడు తనకి కానీ తన యజమాని అయినటువంటి దుర్యోధనుడికి కానీ
లేదా కౌరవులకు కానీ ఏ హాని చేయనటువంటి ఒక మహాపతివ్రతామ తల్లిని, కురువంశపు కోడల్ని, సామ్రాజ్య పట్టమహిషిని, ఆ కురువంశ శ్రేష్ఠులైనటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, ధృతరాష్ట్ర, విదురుల సమక్షంలో, మహారాజుల సమక్షంలో వివస్త్రం చేసి సభకు తెచ్చినా తప్పులేదంటాడా? ఈ కలియుగంలోనే, పాపంతో కూడుకున్నటువంటి కలియుగంలోనే ఇలాంటిది తప్పు అని మనం భావిస్తూ ఉంటే ఆనాడే తప్పు లేదంటాడా? అసలు ఒక తాగుబోతైనా సరే ఇలా మాట్లాడతాడా? ఇంత ఒళ్ళు తెలియనటువంటి నగ్న తాండవాన్ని, పైశాచిక తాండవాన్ని నిండు సభలో చేస్తున్నటువంటి ఈ కర్ణుణ్ణి ఈనాడు ఎవరైతే మెచ్చుకుంటూ ఉన్నారో ఆ కర్ణాభిమానుల యొక్క ప్రవృత్తి కూడా ఎలాంటిదో సభ్యత కలిగినటువంటి సమాజం, సభ్యత కలిగినటువంటి మానవులు ఆలోచించుకోవాలి. పాపం క్షమించుగాక. ఇక వికర్ణుడి యొక్క మాటలు త్రోసిపుచ్చుతూ బంధకి అయినటువంటి ద్రౌపదిని వివస్త్రం చేసి తెచ్చినా తప్పు లేదు అని పలికినటువంటి ఈ కర్ణుడు అంతటితో ఆగాడా? తన దుర్మార్గాన్ని అంతటితో ముగించాడా? తన పైశాచిక తాండవ నృత్యాన్ని అంతటితో ఆపాడా? ఆపలా. మరి ఏమన్నాడు ఆ తర్వాత? ఇంకా ఎంతగా దిగజారిపోతా ఉన్నాడు, ఎంతగా సర్వనాశనానికి తెర తీయబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.